ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో యోగా సంస్కృతిని పెంపొందించేందుకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్డీఏ సమావేశంలో ఆపరేషన్ సింధూర్ కులగణనపై ప్రధానంగా తీర్మానాలు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఐటీ శాఖ మంత్రి టి శ్రీధర్బాబు పేర్కొన్నారు. అన్నమయ్య డ్యాం నిర్మాణానికి వరద నీరును బట్టి అంచనాలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తెలంగాణ కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతి నది పుష్కరాలు ఈ రోజుతో ముగుస్తాయి. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్లో యోగా సంస్కృతిని పెంపొందించేందుకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాట 122వ సంచిక ద్వారా పలు అంశాలపై ప్రధానమంత్రి నిన్న ప్రసంగించారు. వచ్చే జూన్ 21వ తేదీన జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రజలు సంసిద్దమవుతున్నారని తెలిపారు. విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవంలో పాల్గొనడానికి తనకు అవకాశం లభించిందని అన్నారు. ఈసారి కూడా యువత దేశ వారసత్వంతో ముడిపడే ప్రదేశాల్లో యోగాసనాలు వేయబోతున్నారని ప్రధాని తెలుపుతూ, तहत योग करने वाले 10 लाख लोगों का एक पूल बनाया जा रहा है। मुझे इस वर्ष विशाखापत्तनम में योग दिवस कार्यक्रम में शामिल होने का अवसर मिलेगा। मुझे जानकर अच्छा लगा कि इस बार भी हमारे युवा साथी देश की विरासत से जुड़ी आइकॉनिक प्लेसेस पर योग करने वाले हैं. అలాగే తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా మహిళలు డ్రోన్లతో వ్యవసాయం చేయడాన్ని మన్ కీ బాత్లో ప్రధాని ప్రస్తావించారు. డ్రోన్ దీదీలు వ్యవసాయ రంగంలో మార్పునకు ప్రత్యేకలని చెప్పారు. సంగారెడ్డి మహిళలను ఇతర ప్రాంతాల మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. కాగా మన్ కీ బాత్ 122వ సంచికపై విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. మన్ కీ బాత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాంధ్ర 2025 గురించి ప్రస్తావించినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ లక్ష్యం కోసం ఐక్యంగా ఉన్నారని గుర్తు చేశారు. జూన్ 21 వరకు 100 పర్యాటక ప్రదేశాలతో సహా రాష్ట్ర వ్యాప్తంగా నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జూన్ 21న విశాఖపట్నంలో నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా 2 తీర్మానాలు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పహల్గాం ఘటన అనంతరం భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎన్డీఏ పాలిత రాష్ట్రాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలిసారి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రులు వివరించారు. సమావేశం ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ పాతికేయులతో మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ విజయంపై ఒక తీర్మానం చేయగా దేశవ్యాప్తంగా కేంద్రం చేపట్టబోయే కుల జనగణన నిర్ణయానికి మద్దతు పలుకుతూ మరో తీర్మానం చేశామని తెలుపుతూ, ఇంట్లో మేజర్ 2 రెజల్యూషన్స్ పాస్ చేశారు. ఒకటి ఆపరేషన్ సింధూర్ సక్సెస్ గురించి సంపూర్ణంగా మద్దతు పలుకుతూ ఒకటి ఆ రెజల్యూషన్. 2 కుల గణాంకాల మీద, క్యాస్ట్ ఎలిమినేషన్ మీద, దాని మీద కూడా ఎన్డీఏ కోసం మేమందరం మద్దతు. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు పేర్కొన్నారు. కరీంనగర్లో తెలంగాణ ఆసుపత్రులు, నర్సింగ్ హోంల సంఘం ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించిన 11వ రాష్ట్ర వార్షిక సదస్సు ముగింపు కార్యక్రమంలో మంత్రి గత సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి విధానపరమైన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రేణి పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తామని, విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వెల్లడించారు. నీతి ఆయోగ్ పాలక మండలి 10వ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, దేశ స్థూల దేశీయోత్పత్తిలో జపాన్ కంటే అధికంగా భారత ఆర్థిక వ్యవస్థ ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF అంచనా గణాంకాలను ఉదహరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తెలంగాణ కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతీ నది పుష్కరాలు ఈ రోజుతో ముగుస్తాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన పుష్కరాలు 12 రోజుల పాటు ఘనంగా జరిగాయి. పుష్కరాలకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కాగా నిన్న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు పుష్కర స్నానం ఆచరించారు. పుణ్యస్నానం తర్వాత ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ రోజుతో పుష్కరాలు ముగుస్తున్న నేపథ్యంలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులతో కాళేశ్వరం పరిసరాలు రద్దీగా మారాయి. రాయలసీమలోని హంద్రీనేవా ప్రాజెక్టుకు బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ మండల, గ్రామ, బూత్ స్థాయి నాయకులు, కార్యకర్తలతో మహానాడు ఏర్పాట్లపై ఆయన నిన్న సన్నాహక సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అన్నమయ్య డ్యాం నిర్మాణానికి వరద నీరును బట్టి అంచనాలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొదలయ్యే నాటికి హంద్రీనేవా ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తి చేస్తామని మంత్రి వివరిస్తూ అన్నమయ్య ప్రాజెక్టును కూడా పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకోవడం జరుగుతుంది. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి రైతాంగం కూడా దానికి ప్యారలల్గా కొంత లిఫ్ట్ పెట్టుకుని కొంత మేర నష్టాన్ని పూర్చేటువంటి మార్గాలు కూడా చెప్పడం జరిగింది. ఆ పింఛ నీరంతా కూడా ఒక్కసారి అన్నమయ్య మీద రావడంతో అన్నమయ్య ప్రాజెక్టు గుర్తుకుపోయినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో ప్రపంచ సుందరి పోటీలు కొనసాగుతున్నాయి. మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భాగంగా హైటెక్స్లో ఈరోజు సాయంత్రం బ్యూటీ విత్ ఏ పర్సన్ పోటీలు జరగనున్నాయి. పోటీదారులు తాము చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి న్యాయ నిర్ణేతల ముందు వివరించనున్నారు. ఇందులో ఉత్తమంగా నిలిచిన వారు క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంటారు. దీని తర్వాత ఈ నెల 31న తుది పోటీలు జరుగుతాయి. ఇప్పటివరకు స్పోర్ట్స్ ఛాలెంజ్, టాలెంట్ ఛాలెంజ్, హెడ్ టు హెడ్ ఛాలెంజ్, టాప్ మోడల్ పోటీలు జరిగాయి. వాతావరణం. నైరుతి రుతుపవనాలు పశ్చిమ మధ్య, తూర్పు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ మరియు యానాముల్లో దిగువ ట్రోపావరణంలో నైరుతి మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా రాబో 2 రోజులకు వాతావరణ సూచనలు. ఈరోజు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ను వ్యర్థాల రహితంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. కడపలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ భవిష్యత్తులో డంపింగ్ యార్డులు లేకుండా చెత్తను ఎప్పటికప్పుడు తొలగించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. దీనికోసం నెల్లూరు, కాకినాడల్లో ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, కడప, కర్నూలు, విజయవాడలో టెండర్లు పిలవాల్సి ఉందని వివరించారు. భవన నిర్మాణాలకు అనుమతులు సులభతరం చేయడానికి ఒక సాఫ్ట్వేర్ రూపొందించామన్నారు. రాష్ట్రంలో పురపాలక శాఖ పరిధిలో 2342 కిలోమీటర్ల మురుగు కాలువలు ఉండగా 850 కిలోమీటర్ల మేర పూడికతీత పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. రేపటి నుంచి 3 రోజుల పాటు కడపలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడును ఘనంగా నిర్వహించనున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె చెన్నాయుడు తెలిపారు. కడపలోని ఆర్ఎండ్బీ అతిథి గృహంలో మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, రాంప్రసాద్ రెడ్డిలతో కలిసి మహానాడు ఏర్పాట్లపై నిన్న ఆయన సమీక్షించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో యోగా సంస్కృతిని పెంపొందించేందుకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్డీఏ సమావేశంలో ఆపరేషన్ సింధూర్, కులగణనపై ప్రధానంగా తీర్మానాలు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్బాబు పేర్కొన్నారు. అన్నమయ్య డ్యాం నిర్మాణానికి వరద నీరును బట్టి అంచనాలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తెలంగాణ కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో సరస్వతీ నది పుష్కరాలు ఈ రోజుతో ముగుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.